ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల మీకేది ఇష్టమో మీరు అడుగుడి, దానిని మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనలో ఉండి ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు, మనం ఆయన వాక్యంతో నింపబడినప్పుడు మనల్నంట దేవుడు ఏది కావాలో, మనం ఎప్పుడైతే ఆయనతో నింపబడతామో, ఏది అడిగితే ఏది కావాలో అది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడంట. కాబట్టి నువ్వు ఆయన యొక్క వాగ్దానములతోనూ వాక్యంతోనూ ఆయన యొక్క విశ్వాస సహితమైన మాటలతోనూ నేను నింపబడి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయనను మననం చేసుకునే వారిగా మనం ఉండాలన్నమాట. నువ్వు కూర్చున్నప్పుడు నిలుచున్నప్పుడు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటాడు దేవుడు. ఆయన వాక్కులను నువ్వు మననం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నీలో ఆయన ఆత్మ పరిపూర్ణమయ్యి, మరి శృంగారం అనే దేవాలయం వద్ద పేతురు యోహాను మరి ఆ యొక్క కుంటి వాడిని ఏ రీతిగా మేము వెండి బంగారాలు కలిగి లేము, కానీ మాకు కలిగి ఉన్నది మేము ఇస్తున్నాం, మేము దేవునిని కలిగి ఉన్నాం, ఆయన యేసు అనే నామాన్ని, యేసు శక్తిని మాలో కలిగి ఉన్నాం కాబట్టి మేము ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో లెగు అన్నారు కదా. ఆ రీతిగానే వారి దాన్ని ఆయనను ఏ రీతిగా కలిగి ఉన్నారో నేను కలిగి ఉన్నప్పుడు పలికిన దాని విషయంలో అద్భుతం జరుగుతుంది. మరి ఏది పలికారో అది అద్భుతం జరిగిందనమాట. ఈరోజు నేను ఆ రీతిగా ఆయనతో మమేకమైపోయి ఆయన శక్తిని మనలో నింపబడి ఉన్నట్లయితే మనం కూడా ఏది పలుకుతామో అది కార్యం జరుగుతుందంట. అటు కృప ధన్యత మరి దేవుడు మనకి ఇచ్చినందుకై వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిజమే, మీకు ఏది కావాలో అది అడగండి. ఎప్పుడంటే ఆయనతో మీరు మమేకమైనప్పుడు, ఆయనని మీరు పూర్తిగా మరి హృదయంలో నింపుకున్నప్పుడు అంటున్నావు తండ్రి. ఆ రీతిగా నింపబడి మేము అడిగేవారికి, పొందుకునేవారిగా మేము ఉండాలి నాయన. వందనాలు. ఎంతోమంది బిడ్డలైతే ఈరోజు ఆర్థిక అవసరాల నిమిత్తం తండ్రి, అనారోగ్య నిమిత్తం ప్రభా అయా తండ్రి ప్రవేశ, అప్పుల సమస్య కొరకు, కుటుంబ సమస్యల కొరకు అయా తండ్రి ప్రవేశ, మరి ఏ ఆ సమస్యల కొరకు వారిని అడుగుతున్నారు వారందరినీ అయా వారికి దయచేయండి. అయా దీర్ఘాయుష ఆరోగ్యం కృప కాపుదలు దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి. అలాగే రోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారు వారందరినీ ఆత్మతో నింపుకొని రెండంతలు బ్లెస్సింగ్స్ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.